హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 60,000 రూపాయల్లో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే పర్ఫెక్ట్ వీడియోకి వచ్చారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని కేవలం ఈ జూలై మంత్కి మాత్రమే బ్రెయిన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ సేల్స్ మనం మాట్లాడదాం. అండ్ ఇంకో నా బిగ్గెస్ట్ సజెషన్, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ప్రైమ్ డే సేల్స్ 12th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ప్రైమ్ డే అండ్ గోల్డ్ సేల్ ఫ్లిప్కార్ట్లో. ఆ సేల్లో ఏది బెస్టో నాకు అన్ని బడ్జెట్లు నేను ప్రతి ల్యాప్టాప్ 100 ల్యాప్టాప్లు టెస్ట్ చేశాను కాబట్టి నాకు ఏది బెస్ట్ ల్యాప్టాప్ తెలుస్తుంది. బెస్ట్ ల్యాప్టాప్ ప్రైస్ తగినప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు ఈ బెస్ట్ ఆఫ్ వీడియో చూడండి, 50,000 చూడండి, 60,000 చూడండి, 70,000 చూడండి. 60,000లో చూస్తున్నట్లయితే 70,000 వీడియో కూడా కంపల్సరీ చూడండి. ఎందుకంటే 70,000 ల్యాప్టాప్లు అనేది మీకు 60,000లో రావచ్చు రేపు సేల్లో. అందుకని బట్ ఎనీవే, మీరు చూసినా చూడకపోయినా నేను సేల్లో బెస్ట్ ఆఫ్ వీడియో చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఇక ఫస్ట్లీ మనం మాట్లాడుకున్నట్లయితే 60,000 బడ్జెట్లో నేను ఎక్కువ ఆప్షన్స్ మీకు చెప్పను, 3 ఆప్షన్స్ చెప్తాను. ఈ మూడిట్లో మీకు నచ్చిన ల్యాప్టాప్ ఏదైనా తీసుకోవచ్చు. 100% మీ మనీ సేవ్ అవుతుంది. ఇది యాజ్ ఆఫ్ నో ఉన్న ప్రైసెస్ అనమాట. బట్ ఆఫ్టర్ దట్ మీకు 70,000 60,000లో వస్తే సేల్ అయితే చెప్తాను. సో ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి, ఫస్ట్ అంటే ఇది నెంబర్ 1 అని కాదు, ఇది ఒక రికమెండేషన్. లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 మీకు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను. ఇది రెగ్యులర్గా 61,000 62,000 ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రైస్ బై 65,000 ఉంది. ఖచ్చితంగా అది 60,000 లోపల వస్తుంది. నన్ను అడిగితే 55,000 56,000 కూడా రేపు సేల్లో అయితే రావచ్చు. సో దట్ అందుకని నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది. చూడడానికి ల్యాప్టాప్ మీకు స్లిమ్ అండ్ స్లీక్గా అండ్ స్టైలిష్గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు అవుట్డేటెడ్ లుక్స్ అయితే ఉండదు. మంచి ల్యాప్టాప్, డిజైన్ వైజ్గా బిల్డ్ క్వాలిటీ వైజ్గా బాగానే ఉంటుంది. అండ్ 15 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే, టీవీ సర్టిఫైడ్. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీలో మేజర్ కాంప్రమైజ్ అయితే చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇంటెల్ కోర్ i7 13620H ప్రాసెసర్తో వస్తుంది అనమాట. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది మీకు అప్ టు 4.9 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు 10 కోర్స్ ఉంటాయి, 16 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. అండ్ 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 4800 MHz స్పీడ్ ర్యామ్. అండ్ దాంతోపాటు 512GB SSD అయితే యూజ్ చేశారన్నమాట. ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అనేది మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుందన్నమాట. మీకు బెంచ్ మార్క్స్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, చూడొచ్చు. చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. ఖచ్చితంగా మీకు ఒక స్టూడెంట్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ మీకు పర్ఫార్మెన్స్లో ఎటువంటి ఇష్యూ ఉండదు. i7 13620H అనేది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్. మేము టెస్ట్ చేసాం. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో ఇంకాస్త మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను పోర్ట్స్ గీట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ నేను డీటెయిల్గా అయితే చెప్పను. అండ్ ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరాతో వస్తుందన్నమాట. విత్ ప్రైవసీ షట్టర్. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇది 1.62 kgs వెయిట్ ఉంటుంది. అండ్ 47 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. మా టెస్టింగ్లో బ్యాటరీ బ్యాకప్ అనేది మాకు హెవీ యూసేజ్లో 3 to 4 hours అయితే వచ్చింది. లైట్ యూసేజ్లో అరౌండ్ 6 to 7 hours అయితే వచ్చింది అనమాట. 6 hours అయితే లైట్ యూసేజ్లో ఈజీగా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. కావాల్సిన పోర్ట్స్ అనేది ఇచ్చారు. పోర్ట్స్ అని మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ Windows 11తో వస్తుంది. MS Office 2024తో వస్తుంది. రిమైనింగ్ 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది అనమాట. ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 60,000 అనుకుంటే ఇది రేపు రోజున మీకు 56,000 57,000 55,000 కూడా రావచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు Samsung Galaxy Book 4 అనమాట. ఇది వచ్చేసి Core 5 120U అనమాట. అండ్ Core 7 మోడల్ కూడా ఉంటుంది. బోత్ ఆర్ ద సేమ్. Core 5 Core 7ది రెండు సేమ్, ప్రాసెసర్ మాత్రమే డిఫరెన్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో దట్ ఇప్పుడు ఏదైతే Core 5 ఇది ఉందో ఇది యాక్చువల్గా ఇప్పుడు 56,000 అయితే ఉంది మీకు ఆఫర్లో. అంటే రైట్ నో ఫ్లిప్కార్ట్లో రేపటి సేల్లో ఇది 50,000కే రావచ్చు. సో దట్ మీకు ఏదైతే Core 7 ఉందో అదైతే మీకు దగ్గర 67,000 అలా అయితే ఉంది. 66,000 ఉంది. అది కూడా రేపటి రోజున 60,000కి వస్తుంది. ఒకవేళ మీకు ఏది వచ్చినా సరే Core 7 కానీ Core 5 కానీ, Core 5 50,000కి తీసుకోవాలంటే మీది 50,000 బడ్జెట్ అని కూడా తీసుకోవచ్చు. ఇదే బడ్జెట్లో Core 7 వస్తే కళ్ళు మూసుకొని అయితే తీసుకోండి, చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ దీని యొక్క డిజైన్ మీకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అండ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చాలా ఈజీలీ పోర్టబుల్. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 15.6 inches ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ నేను చెప్పిన లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 కంటే ఫార్ బెటర్ ఉంటుంది. పంచర్ కలర్స్ అండ్ బెటర్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. 75% బ్రైట్నెస్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. 60% మోర్ దెన్ ఎనఫ్. వన్ ఆఫ్ ది బెటర్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. డిస్ప్లేలో ఎక్కడ మీకు కాంప్రమైజ్ అయితే ఉండదు, యాంటీ గ్లేర్ డిస్ప్లే. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ Core 5 120U అయితే యూజ్ చేశారు. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మనకి అప్ టు 5 GHz అయితే ఉంటుందన్నమాట. అండ్ 10 కోర్స్ అయితే ఉంటే 12 థ్రెడ్స్ చూడడానికి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్గా మనకి ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి 16GB LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. 512GB SSD స్టోరేజ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే పీసీ మార్క్ 10 స్కోర్స్ అరౌండ్ 5700 అయితే వచ్చిందన్నమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ స్కోర్ అనమాట. ఖచ్చితంగా మీకు మల్టీ టాస్కింగ్ కానీ నార్మల్ యూసేజ్కి కానీ పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. అది నేను చెప్పేది కోర్ 5 వర్షన్, కోర్ 5 ఇదనమాట. ఒకవేళ మీరు ఇంటెల్ కోర్ 7 తీసుకుంటే దీనికంటే ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. స్టూడెంట్స్ మోస్ట్లీ యూ సిరీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. హెచ్ సిరీస్ కూడా మీరు ఇందాక తీసుకోవచ్చు. హెచ్ సిరీస్ వస్తూ 6 to 7 hours బ్యాకప్ అంటే మాత్రం లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 అందులో మాత్రం తోపని ఒప్పుకోవచ్చు. బట్ ఇది యూ సిరీస్తో వస్తూ పర్ఫార్మెన్స్తో పాటు మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి కోసం మాత్రం ఇందులో వచ్చేసి మనకి లైట్ యూసేజ్లో 7 hours వస్తుంది, హెవీ యూసేజ్లో 4 hours వస్తుంది. సేమ్ లైక్ ఇంచుమించు మీకు ఏదైతే లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 ఉందో సేమ్ అలానే వస్తుంది. బట్ కాకపోతే రిమైనింగ్ డిస్ప్లే కొంచెం బెటర్గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా దీని అయితే మీరు తీసుకోవచ్చు. బ్యాక్లైట్ కీబోర్డ్ అండ్ ట్రాక్ ప్యాడ్ ఇవన్నీ అన్నింటిలో బాగానే ఉంటే నేను సజెస్ట్ చేస్తాను, అదర్వైజ్ సజెస్ట్ చేయను. అండ్ ఇక థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే మాత్రం HP పెవిలియన్ 16 ఇదే అని చెప్పుకోవచ్చు. మన దగ్గర ఉన్నది చూడడానికి చాలా బిగ్గర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి 16 inches డిస్ప్లేతో వస్తుంది అండ్ దట్టు 16:10 రేషియోతో వస్తుంది అన్నమాట. అందువల్ల బిగ్గర్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. పెవిలియన్ సిరీస్ కాబట్టి మీకు మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటుంది. ఇంజి క్వాలిటీ కానీ ఫ్లెక్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది అండ్ బెటర్ డిజైన్తో వస్తుంది. అండ్ దాంతోపాటు 16 inches ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేసినమాట. 16:10 రేషియో తోటి బిగ్గర్ కంటెంట్ ఏరియా ఉంటుంది. ఈజీగా మీరు ఎట్లంటే అట్లా ఆడుకోవచ్చు. 300 nits బ్రైట్నెస్ ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే క్వాలిటీ అనేది సామ్సంగ్ అంత టాప్ నాచ్ ఉంటుంది. బట్ మీకు ఏదైతే లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3లో ఏ టైప్ ఆఫ్ డిస్ప్లే ఉందో సేమ్ క్వాలిటీ ఆఫ్ డిస్ప్లే ఇక్కడ ఉంటుంది. కాకపోతే మంచి డిస్ప్లే, కాస్త మీరు ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకోవాలంటే 90% బ్రైట్నెస్ పెట్టుకుంటే మీకు బెటర్గా అనిపిస్తుంది. సామ్సంగ్లో 60% మోర్ దెన్ ఎనఫ్. బట్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంది. అక్కడైతే పెద్దగా వీళ్ళైతే రాజీ అయితే పడలేదు. కావాల్సిన పోర్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు కూడా. నేను చెప్పిన అన్నింటిలో కూడా మోస్ట్లీ కావాల్సిన పోర్ట్స్ అన్ని అయితే ఉన్నాయి, అందుకని డెడికేటెడ్ చెప్పట్లేదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి AMD Ryzen 5 8540U యూజ్ చేశారన్నమాట. ఇది మ్యాక్స్ క్లాక్ స్పీడ్ అప్ టు 4.9 GHz అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి 6 cores ఉంటాయి, 12 threads ఉంటాయి. ఇంటర్నల్గా మనకి AMD Radeon గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ 16GB LPDDR5 RAM అయితే యూజ్ చేశారు. 6400 MHz ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుందన్నమాట. అండ్ 512GB SSD స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది కూడా పర్ఫార్మెన్స్ ఇంచుమించు మీకు సామ్సంగ్ ఏదైతే డెలివర్ చేస్తుందో సేమ్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేస్తుంది. బట్ దీని ప్రైస్ అనేది ఇంట్రెస్టింగ్గా మనకి 58,000కే వస్తుంది. దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ బెంచ్ మార్క్స్ కూడా మీకు అరౌండ్ 5700 వరకు అయితే వచ్చిందన్నమాట. పీసీ మార్క్ 10 స్కోర్స్ అనేది మా రియల్ టైమ్ యూసేజ్లో సామ్సంగ్ కానీ HP కానీ మేజర్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ అయితే చూడలేదు. దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్. ఖచ్చితంగా మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మెస్మరైజింగ్లీ ఇక్కడ మీకు ఇది వచ్చేసి లైట్ యూసేజ్లో 9 hours వస్తుంది, నార్మల్ యూసేజ్లో మీకు 5 hours అయితే వస్తుంది అనమాట, హెవీ యూసేజ్లో. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా దీనంత బ్యాటరీ బ్యాకప్ డెలివర్ చేసేది అయితే లెనోవో డెలివర్ చేయలేదు, సామ్సంగ్ డెలివర్ చేయలేదు. ఇది ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ విత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరాతో వస్తుంది. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. అండ్ MS ఆఫీస్, Wi-Fi 6, Windows 11 హోమ్ ఇవన్నీ అన్నింటిలో ఉంటాయి. పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఓవరాల్గా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తున్నాను. లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 ఇప్పుడు మీకు i7 వేరియంట్ది 65,000 ఉంది. రేపు సేల్ 60,000 లోపల వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు. లేదు ఇవి రెండు రైట్ నప్పుడు 58,000 ఉన్నాయి రెండు, ఇవి రేపు ఆఫర్లో 52,000కి వస్తాయి, డబ్బులు సేవ్ చేసుకుంటామంటే వీటిని అయితే తీసుకోవచ్చు. లేదు ఇదే లెనోవో ఇదే పెవిలియన్ 16 Ultra 5 125Uతో వస్తుంది. దానికి సంబంధించిన రివ్యూ కానీ దీనికి సంబంధించిన రివ్యూ కానీ అన్ని మన ఛానల్లో ఉంటాయి. అది మనకి రెగ్యులర్గా 63,000 ఉంటుంది. Ultra 5 125Uది అది బిలో 60,000 సేల్లో వస్తుంది. దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది, దాన్ని కూడా తీసుకోవచ్చు. HP పెవిలియన్ 16 అనేది ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ కంపేర్ టు HP ల్యాప్టాప్ 15 ఇంతకుముందు Ultra 5 125 చెప్పాను కదా, దానికంటే ఇప్పుడు HP పెవిలియన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బిగ్గర్ డిస్ప్లే, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ విత్ బిగ్గర్ డిస్ప్లే అండ్ బ్రాండ్ వాల్యూ, బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. కళ్ళు మూసుకొని HP పెవిలియన్ 16కి వెళ్ళిపోండి. లేదంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4, ఎందుకంటే చిన్న డిస్ప్లే అయినప్పటికీ 15.6 inches ఈజీగా క్యారీ చేయొచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, ఎక్సలెంట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ విత్ బెటర్ బ్యాటరీ బ్యాకప్. HP అంత ఇవ్వకపోయినా ఒక 2 hours తక్కువ దానికంటే, బట్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 మీకు తెలిసిందే, అది కూడా బాగానే ఉంటుంది, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చాం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను HPకి ఇస్తాను నేను కొనాలనుకుంటే. నెక్స్ట్ సామ్సంగ్, ఆ తర్వాతకి ఏదైతే లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 ఉందో దానికి వెళ్తాను. దానికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, వీటిలాగా దగ్గర కాస్త కొన్ని కాంప్రమైజెస్ లైక్ డిస్ప్లే ఈ రెండింటితో పోలిస్తే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అంతకు మించి మేజర్ కాంప్రమైజ్ అయితే ఉండదు. నేను ఒకటైతే చెప్తాను, ఈ 3 ల్యాప్టాప్లు మీరు ఏ ల్యాప్టాప్ కొన్నా మీ మనీ వేస్ట్ అవ్వదు. మీ డబ్బుకు తగ్గట్టుగా మీరు తీసుకోండి. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, HP పెవిలియన్ తీసుకోవాలనుకున్నారు, అందులో 125U తీసుకోండి, లేదా 125Hది ఇంకో 70,000లో వస్తుంది, అది తీసుకోండి. లేదంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4లో కోర్ 7 యూనిట్ తీసుకోండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ వీడియోని కేవలం జూలై మంత్కి మాత్రమే కన్సిడర్ చేయండి.
ఈ సేల్స్ అయిపోయాక వీటి సెటిల్డ్ ప్రైసెస్ వస్తాయి. అప్పుడు నేను మళ్ళీ ఆగస్ట్లో కంపల్సరీ బెస్ట్ ల్యాప్టాప్ వీడియో చేస్తాను ప్రతి బడ్జెట్లో. వాటిని కన్సిడర్ చేయండి. ఎవరన్నా లేటర్ ఆన్ చూస్తున్నట్లయితే ఆఫ్టర్ జూలై కన్సిడర్ ఈ వీడియో చేయొద్దు. అండ్ సేల్లో కొనాలనుకునే వాళ్ళు సేల్ వీడియో చూసి మాత్రమే పర్చేస్ చేయండి, ఈ వీడియో చూసి కాదు. ఎందుకంటే ఒకవేళ మీరు మీ అంతటి మీరే నా సేల్ వీడియో చూడకుండా పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడే 50,000 వీడియో, 60,000 వీడియో, 70,000 వీడియో చూసుకొని బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవో పిక్ చేసుకొని ఆఫర్లో 70,000, 60,000 కోసం తీసుకోండి. కానీ గుడ్డిగా ఈ వీడియోలో చూసి అయితే తీసుకోవద్దు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనిపిస్తే ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పిన వాటి ఏదైనా పర్చేస్ చేయాలంటే ప్రొడక్ట్స్ అనేవి ఫ్లిప్కార్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అమెజాన్ డిస్క్రిప్షన్లో లింక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.